మిథున రాశిలోకి చంద్రుడు ఆల్రెడీ గురుడు ఉన్నాడండి. ఈ గురు చంద్రుల కలయిక వలన దశమంలో శని ప్రభావం ఉన్నా కూడా మిథున రాశి వాళ్ళకి శుభ పరిణామాలు అందుకోబోతున్నారు. ఎందుకనంటే వీళ్ళకి 2026 స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి అధిపతి గురువు. ఈ గురువు తన సొంత రాశిలో ఉన్నాడు. దానికి తోడు చంద్రుడు కలిశాడు. ఎప్పుడైతే జీవితంలో మన తెలివితేటలకి భుజబలానికి బుద్ధి బలం తోడైతే ఇంకా వాళ్ళకి ఎటువంటి అపజయం అనేది ఉండదు. మెయిన్ గా మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ ఫిబ్రవరి 23 తర్వాత అద్భుతమైనటువంటి యోగం ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదవాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు, ఇంటిని వదిలి స్వస్థలాన్ని వదిలి బయట బ్రతుకుతున్న వాళ్ళు, బయటికి వెళ్ళి ఎంత డబ్బు సంపాదించినా మిగులుబాటు లేదనుకున్న వాళ్ళు, కష్టం చూస్తే 24 గంటలు వెట్టి చాకిరి చేస్తూనే ఉంటారు. కానీ సంపాదన చూస్తే కనీసం దాచుకొని కూడబెట్టేంత గల్లా పెట్ట కూడా నిండలేదన్న వాళ్ళు, వీళ్ళ చేతికుండా ఎవరికైతే డబ్బులు ఇస్తే తిరిగి రావడం చాలా క్లిష్టతరంగా ఉందనుకున్న వాళ్ళు, మెయిన్ గా మిథున రాశి ఆరుద్ర పునర్వసు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈ చంద్రుడు తన మిథున రాశిలోకి రావడం వల్ల దీర్ఘకాలికంగా నిలిచిపోయిన పనులు అనేది సంక్రమిస్తాయి. వీళ్ళు ఏదైనా ప్రయాణాలు చేయడానికి శుభకూలమైనటువంటి సమయం ఇదే సమయం. ఒక్కసారి మీరు జన్మతః మిథున రాశిలో జన్మిస్తే మీ పేరులో 6 అక్షరాలున్నా 5 అక్షరాలున్నా ఆ పేరును మొత్తాన్ని కూడితే 11, 12, 18, 21, 23 ఇటువంటి శత్రు సంఖ్యలు రాకుండా చూసుకోండి. ఒక్కసారి మీరు ఎంత కష్టపడ్డా ఎదగట్లేదంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉన్నట్టే. ఆ దోషాన్ని సవరిస్తేనే మీ కష్టానికి తగ్గట్టుగా మీరు ప్రతిఫలాన్ని పొందుతారు.